నమస్కారం అండి. నమస్తే. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కత్తులతో వస్తున్నారా పొత్తులతో వస్తున్నారా అని ట్వీట్ చేశారు. దానికి బండ్ల గణేష్ గారు కూడా కొంచెం ఘాటుగానే స్పందించిన పరిస్థితి. ఎందుకు ఆయన ఆ విధంగా స్పందించారు? ఆయనకి ఏమన్నా సంబంధం ఉందంటారా ఇందులో? వాడికి మొత్తం సంబంధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అన్ని సంబంధాలు ఉంటాయి వాడికి. మిగతా విషయాలు ఏం సంబంధాలు ఉండవరా నీకు? పహల్గాంగ్ విషయంలో నువ్వు మాట్లాడేవరా బాడకావు? అరే ఎందుకంటే బూతులు సోషల్ మీడియా ఎందుకురా వదులుకుంటున్నావురా? మీలాంటి వాళ్ళని చూస్తే మాకు ఇక బూతులు వస్తాయి, అన్నీ వస్తాయిరా. తమిళనాడుతో నీకేం పనిరా? ఆంధ్రాతో నీకేం పనిరా? చెప్పరా. తెలంగాణతో ఏం పని నీకు? నువ్వు ఆల్రెడీ కర్ణాటకలో పోటీ చేసా, ఓడిపోయావు. మాట్లాడితే పవన్ కళ్యాణ్కి ఎరుగుతావు. అంటే కొన్ని సినిమాల్లో నీతో చేశాడాయన. ఆయన మంచితనం నీకు తెలుసనా? కానీ మంచితనం ఆయన గురించి నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఆయన చెడ్డతనం ఉంటుంది. చెడు అంటే కాదు, చెడును ప్రశ్నిస్తాడు ఆయన, చెడును ఎదిరిస్తాడు. ఆడు ఎంత టోడైనా కానీ, ఎంత సైలెంటో ఆయన అంత వైలెంటు. వాడు గుర్తుపెట్టుకో, బండ్ల గణేష్ కాదు, టోటల్ జనసేన పార్టీ కాదు, పవన్ అభిమానులు కాదు, మెగా అభిమానులు కాదు. ఇక్కడ నుంచి ఊరుకోవరా బాయ్. నువ్వు షూటింగ్ పర్పస్గా కానీ, నీకు ఇక్కడ శంషాబాద్ దగ్గర ఇక్కడ ఏదో ల్యాండ్ ఉంది, ఏదో కూరగాయలు పండిస్తావు, మాకు తెలుసు ఆ విషయాలు. అర్థమైందా? ఎందుకురా నువ్వు మతాన్ని ఇప్పుడు ఆయన ఏదైనా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వచ్చేస్తావు. నువ్వు క్రిస్టియన్ అని ఆల్రెడీ తెలుసు అందరికీ. సనాతన ధర్మం మాట్లాడితే నువ్వు ఎందుకు రావటం? నేనేమని అన్నాడా? నీ క్రిస్టియన్స్ని ఏమని అన్నాడా? ఆయన ముస్లిమ్స్నైనా ఎవరినైనా ఏమన్నా అంటాడా? ఎప్పుడైనా ఒక మతాన్ని అన్నాడు? ఎందుకు రా తైక్కిన వస్తావు? ఇది కరెక్ట్ కాదు. బండ్ల గణేష్ అంటే ఏంటి? ఇప్పుడు రాముడు హనుమంతుడు, బండ్ల గణేష్ ఆయన శిష్యుడు. ఎంత ప్రాణవరా ఆయనకి కాదు మాకు. ఇప్పుడు ఎందుకంటే నీ గురించి ఆయనకు కూడా తెలుసు కాబట్టి, ఆయన సినిమాల్లో కూడా కొన్నాట్లో యాక్ట్ చేసావు కాబట్టి ఏదో నీకు ఖండించాడు, వార్నింగ్ ఇచ్చాడు. అన్నిట్లో రాకరా, అన్నిట్లో రాకు. అర్థమైందా? అన్నిట్లో రావద్దు. మేము మాత్రం ఇక అన్నిట్లో తల చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. వస్తావా దొరా, రా దొరా. అరే నువ్వు కూడా, నీది కూడా ఉందా హ్యాండ్ ఇక్కడ? చెప్పు. రావటం ఏంటిరా? ఇప్పుడు ఇక్కడ మేము ఎట్లా అంటే జనసేన క్రియాశీలక సభ్యులు కొంతమంది సభ్యుల్ని పార్టీలో జాయిన్ చేశారు. వాళ్ళని సాధకులు అంటారు. 2000 మంది సాధకుల కోసం గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం కోసమని ఆయన వచ్చాడు. ఈ తెలంగాణ వచ్చిన రోజు సందర్భంగా అలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నారు, వచ్చారు. ఆల్రెడీ ఈ గొడవకు ముందే కన్వెన్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది, పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ పోలీసులు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. అలాగే కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా విత్డ్రా చేసుకుంది, క్యాన్సిల్ చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పనులు చేయొద్దు. నువ్వు అన్నింటిలో జోక్యం చేసుకోవద్దు. ప్రకాష్ రాజ్ మంచిది కాదు. నీకు ఏంటంటే టైం దగ్గరకు వస్తుంది, నువ్వు పోటీ చేయి. నీకు ఎక్కడన్నా నీ పబ్లిక్, నీకు తెలిసిన సర్కిల్ ఎక్కడన్నా ఉంటే, వెయిట్ ఉంటే అక్కడ పోటీ చేసి గెలువు, బాగుంటుంది, అభినందిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం జోక్యం చేస్తే బొక్క ఇరగొట్టి తెలంగాణ భాషలో చెప్పాలంటే మెడలో వేసుకుంటాం బిడ్డ. ప్రకాష్ రాజ్ గారు చేసే వాళ్ళను చేయకుండా ఇవన్నీ కాంట్రవర్షియల్ తీసుకొచ్చేది ఆయన్నే. ఒక నటుడిగా ఒక మంచి కెరియర్ నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. యాక్టింగ్ పరంగా కానీ ఇంకా ఎన్నో సినిమాలు, ఎన్నో హిట్లు కొట్టిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు ఏదన్నా ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకా ఏదో సనాతన హిందూ ధర్మం మీద మాట్లాడతారు. మరి మీరు చేసింది ఏంది? మీరు ఏం చేస్తారు? మీరు మాటల వరకే పరిమితమా, చేతల వరకు ఏమైనా చేస్తారా? మీరు మాట్లాడడం మైకుల ముందుకు వచ్చి 100 మంది చిన్న పిల్లవాడి కానుంచి ముసలి వాళ్ళ వరకైనా మాట్లాడతారు. కానీ ఆచరణ ఏంటి మీది? మీ ఆచరణ ఏంటి? మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఏ ఒక్కటైనా సరే కానీ మీ గురించి ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడతారా? ఏ ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడతారా? అటు సనాతన ధర్మం దాని మీద మీరు మాట్లాడతారు, అప్పుడు కాంట్రవర్సీగానే మిగిలిపోయినరు. తర్వాత ఇంకో దాని మీద మాట్లాడతారు, అప్పుడు కాంట్రవర్సీగానే మిగిలిపోయినరు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, ఇప్పుడు కూడా కాంట్రవర్సీగానే మిగిలిపోతారు. ఇదే మీ పని? ఒకవేళ సరే మీరు మాట్లాడాలి అనుకుంటే, రైతులు ఇంతమంది చచ్చిపోతున్నారు, వ్యవసాయం దెబ్బతిని ధాన్యాలు కొనుగోలు కాక ఏది కాక చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక రైతుగా మీరు ఎన్నో సినిమాలు కూడా తీసిండ్రు. మరి మీకు అది గుర్తుకు రాదా? ఇవే గుర్తుకొస్తాయా? అవి కనిపించావా? రైతుల మీద మాట్లాడండి. డ్రగ్స్ కేసులు ఎన్నో ఉన్నాయి. మీరు డ్రగ్స్ నియంత్రణ గురించి ఒక వీడియో చేయండి, మాట్లాడండి. నెక్స్ట్ ఇంకోటి అగాత్యాలు ఎన్నో జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతాయి, ఇవన్నీ నడుస్తున్నాయి, దాంట్లో మీద మాట్లాడండి. అవి వద్దు మనకు, ఇవి కావాలి. ఎందుకంటే ఒకటి ఎదుగుతుంటే వాడిని ఆటోమేటిక్గా ఎలా గుంజాలా అనే దాని మీద మీరు పనిగా పెట్టుకున్నట్టు అంటే ఇవన్నీ మానుకుంటే కాస్త బెటర్. ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించాలంటే, మన భారతదేశంలో చాలా పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందరూ తప్పులు చేస్తారు, అన్ని మతాల్లో తప్పులు జరుగుతాయి.
కానీ ఈయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఓన్లీ బీజేపీ పార్టీని లేకపోతే ఓన్లీ హిందూ మతాన్ని అంటే వీళ్ళని ఎందుకు టార్గెట్? అంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు పేరే ప్రకాష్ రాజా లేకపోతే ఇంకేదన్నా? ఆయన ఫస్ట్ ఆయన ఒక మాట, ఆయన హిందూవాదియా లేకపోతే క్రిస్టియన్ వాదియా? సరే క్రిస్టియన్ వాది అంటే అనుకుంటాడు మన భారతదేశం సర్వ మతాలకు సబ్బండ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటది. కానీ ఈయన మాత్రం సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేజ్ నుంచి వచ్చారో మీకు తెలియదా? ఏ స్టేజ్ నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారో మీకు తెలియదా? ఒక పార్టీ పెట్టి ఎంతో మంది సబ్బండ వర్గాలకు న్యాయం చేసుకుంటూ అంత మందిని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఏదన్నా ఆపదంటే ప్రతి దగ్గరికి వెళ్తూ చూసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఏ రోజన్నా మీరు చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ అది కాకుండా పనికిమానలది ఒక టాపిక్ ముందరికి తీసుకొచ్చి పనికిమానల దాని మీద టాపిక్ మాట్లాడాలని అంటే ముందు ప్రకాష్ రాజ్ గారే ఉంటారని నా అభిప్రాయం.